విడుదల రజనీకి ఏ పార్టీ సీట్ ఇచ్చినా ఓడిస్తామంటూ ముదిరాజు ప్రముఖులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఏ పార్టీలోకి ఆమె వెళ్లే అవకాశం లేదు, ఆ వైఎస్ఆర్సీపీలోనే ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి ఆమెకు సీట్ ఇవ్వాలి, మళ్ళీ ఇస్తే 2029 ఎన్నికల్లో పోటీ చేసేవరకన్నా ఆ పార్టీ నిలబడి ఉంటే, అవకాశం ఉంటే మళ్ళీ ఆ పార్టీనే విడుదల రజనీకి సీట్ ఇస్తుంది. ఆవిడ చేసిన అక్రమాలు చూసాం, ఏ రకంగా దోచుకుందో చూసాం. 2,20,00,000 రూపాయలు దోపిడీ చేసి అడ్డగోలుగా వ్యవహరించి అధికారులను ఉసుగొల్పి క్వారీ యజమానుల్ని ఎంత చిత్రహింసలు గురి చేసిందో చూసాం. వాళ్ళు కేసు పెట్టగానే ప్రభుత్వం మారగానే భయపడిపోతూ ఆ డబ్బులు వెనక్కి పంపించినా నేరమే కదా, నేరమే. ఆ చిలకలూరుపేటలో మళ్లీ గెలవదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గుంటూరు తీసుకొచ్చి పెడితే అక్కడ కూడా ప్రజలు వారి దోపిడీని అర్థం చేసుకుని ఈవిడైతే గుంటూరుని మొత్తం నాకేస్తుందన్న భయంతో తరిమి కొట్టారు. మళ్ళీ చిలకలూరుపేట వచ్చి పడింది. ఆ చిలకలూరుపేట వచ్చి తను చేసిన దోపిడీని సమర్థించుకుంటూ అధికార పార్టీ మీద ఎదురుదాడి చేస్తూ ఛాలెంజ్ చేస్తుంది ఆవిడ. ఒక పక్క దోపిడీ చేసి ప్రజల సొమ్ము దోచుకుని నిలదీస్తే ఎదురుదాడి చేస్తుంది. మాజీ మంత్రి విడుదల రజని అవినీతిపై ముదిరాజు కులస్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముదిరాజు కమ్యూనిటీ నుండి సీటు తెచ్చుకున్న చిలకలూరుపేట మాజీ మంత్రి విడుదల రజని విచ్చలవిడిగా అవినీతి చేసి రాష్ట్ర వ్యాప్తంగా తమ కమ్యూనిటీ పరువు తీస్తుందని ముదిరాజు సంఘ నేతలు విమర్శించారు. అవినీతి అంటే రజని అంటే అవినీతి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ నాయకుడికి కూడా అంటని మకిలి అంటించుకుని మా కమ్యూనిటీని భ్రష్టు పట్టించిందన్నారు. అన్నా, మనం అధికారంలోకి వస్తున్నాం, ఖచ్చితంగా కమ్యూనిటీని ఆదుకుంటాను, అధికారంలో ఉన్నా లేకున్నా కమ్యూనిటీకి అండగా ఉంటానని హామీ ఇచ్చి అడ్రస్ లేకుండా పోయిందన్నారు. రాబోయే రోజుల్లో విడుదల రజనీకి ఏ పార్టీ వారైనా బీఫామ్ ఇచ్చారో మా కమ్యూనిటీలో ఉన్న 18 లక్షల మంది ముదిరాజులను ఓడించి తీర్తామని పిలుపునిస్తామన్నారు. ఆ సమయానికి నిజంగా పార్టీ ఉండి నిజంగా సీట్ ఇస్తే ఆ సీట్ ఇచ్చే పరిస్థితి ఆ పార్టీకి ఉంటే ఓడించడం ఎలాంటి తప్పు లేదు, పిలుపునివ్వడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. ఒక్క ఆ సామాజిక వర్గానికి కాదండి, ప్రతి సామాజిక వర్గానికి ఆవిడ చిలకలూరుపేట నియోజకవర్గంలో అన్యాయం చేసింది. భూ ఆక్రమణలు, దోపిడీ, క్వారీల్లో అడ్డగోలు దోపిడీ, అధికారులను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా చేసింది. ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం ఏం లేదు. అక్కడ వాళ్ళకి ఎవరు అడ్డం వస్తే వాళ్ళు బరి కావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి శిష్యురాలు ఎట్టా ఉంటుంది మరి? అలాగే తయారవుతుంది. రాష్ట్రంలో ఎక్కడ నుంచినా ఓడించి తీరాలి ఆమెని.